రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులకు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలపై ఆలోచన చేయాలని చెప్పారు. 2 వారాల్లో ప్రతి అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియాని ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఆయన ముఖ్య కార్యదర్శులు వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు. చాలా జిల్లాలో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకోసారి జిల్లా అధికారులతో పనుల పురోగతిపై చర్చించాలని సూచించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ప్రజా సమస్యలు, దుర్ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం. త్వరలో వారానికి ఒక జిల్లా పర్యటనకు వెళతానని అన్నారు సీఎం. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులకు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలపై ఆలోచన చేయాలన్నారు. 2 వారాల్లో ప్రతి అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలని కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి. ముఖ్య కార్యదర్శులు వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు. ఇక చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకొకసారి జిల్లా అధికారులతో పనుల పురోగతిపై చర్చించాలని సూచించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలన్నారు సీఎం. ప్రజా సమస్యలు, దుర్ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం. ఇక త్వరలోనే వారానికి ఒక జిల్లా పర్యటనకు వెళతానని వెల్లడించారు ముఖ్యమంత్రి.